పార్ట్ 1లో మూడవ ప్రకరణము పార్ట్ 1లో నిన్న కొంతవరకు చెప్పుకున్నాము. ఆ తర్వాతది ఈరోజు చెప్పుకుందాం. నిన్నటి వరకు గణపతి తాతయ్య అయినటువంటి పాపయ్య 2 దానాలు చేశాడు. అయి పిండ దానము, ఒకటి చుట్ట దానము అని ఇంతవరకు మనం చెప్పుకున్నాం. మిగతాది ఈరోజు చెప్పుకుందాం. యజ్ఞములు చేయలేదని లోకమున అతనికి నిష్కారణముగా అప్రతిష్ట సంభవించింది. ఇక బ్రాహ్మణుడు కదా, యజ్ఞాలు చెయ్యాలి కదా. యజ్ఞం చేయలేదని కొంతమంది అతన్ని నిందిస్తూ ఉన్నారు. కానీ నిష్పక్షపాతముగా అతని చరిత్ర వ్రాయుదుమేని అతడొక యజ్ఞము చేసినాడని, అంటే నిష్పక్షపాతంగా, అంటే ఎటువంటి పక్షపాతం అనేది లేకుండా నేను ఈ చరిత్ర వ్రాస్తున్నాను కాబట్టి, గణపతి చరిత్ర రాస్తున్నాను కాబట్టి, నేను పాపయ్య ఒక యజ్ఞము చేసినాడని వ్రాయక తప్పదు. ఎలా అంటే ఆ యజ్ఞము నిమిత్తము ఆ యజ్ఞ నిమిత్తము అతడెవరిని బాధించలేదు. ఆ యజ్ఞం కోసము ఎవరిని బాధ పెట్టలేదు. పందిళ్ళు, పాకలు వేయలేదు. యజ్ఞం చేసేటప్పుడు పెద్ద పెద్ద పాకలు, పందిళ్ళు వేయలేదు. విశ్వ ప్రయత్నములు చేయలేదు. అంటే అనేకమైన ప్రయత్నాలంటూ ఏమీ చేయలేదు. యథావిధిగా అతడే రెండవ కంటికి రెండవ కంటికి ఎరుంగకుండా చేశాను. అంటే రెండో కంటికి కూడా తెలియకుండా ఆ యజ్ఞాన్ని చేశాడు. అది ఎట్లు చేసినందరో వినుడు. అది ఎలా చేశాడు? ఎవరికి తెలియకుండా యజ్ఞం ఎలా చేశాడని మీరు అనుకుంటారేమో. ఇప్పుడు చెప్తాను వినండి. అతడికి 20 ఏండ్ల వయసు గల వాడైనప్పుడు, అతడంటే ఎవరు? పాపయ్య. పాపయ్యకు 25 ఏండ్ల వయసు వాడైనప్పుడు తల్లి రాత్రి రొట్టె కాల్చుకొనవలయునని మినపప్పు చేటలో పోసి వాకిటిలో ఎండబెట్టుకొనెను. అంటే బాగా రాత్రికి రొట్టె చేసుకుందని వాళ్ళ అమ్మ, పాపయ్య వాళ్ళ తల్లి మినపప్పును చేటలో పోసి ఎండబోసిందట. ఒక మేక ఎక్కడి నుండియో వచ్చి ఆ పప్పు తినుచుండెను. ఒక మేక వచ్చేసి ఎక్కడి నుంచో వచ్చిందట. ఆ పప్పు తింటూ ఉందట. చత్వారము చేత తల్లికి తల్లికది కనపడలేదు. అంటే ఆమెకు చత్వారం అంటే సరిగ్గా కళ్ళు కనపడవంట. అంటే కనపడి కనపడకుంటాయి. అందువల్ల ఆవిడికి ఆ మేక తినటం కనిపించలేదు. పాపయ్య వీధిలో నుండి వచ్చి అది చూసి మేకను కొట్టుటకు మంచి కర్ర దొరకకపోవటచే కాలు సాచి సత్తువ కొలది ఒక తన్ను తన్నెను. ఇక ఆ మేకను పాపయ్య అప్పుడే వచ్చాడట బజార్ నుంచి. ఇక అది మేక తినటం చూసి ఇక అటు ఇటు చూసాడు. ఎక్కడ ఏం కర్ర కనపడలేదు. కాలుతో గట్టిగా ఫుట్‌బాల్ తన్నట్టు ఒక్క తన్ను తన్నాడంట కాలుతో. ఆ మేక 10 గజముల దూరమున పడి ఒక ఆరు ఒక అరుపరిచి వెంటనే చచ్చెను. ఇక 10 గజాల దూరంలో పడిందంట. పోయి ఫుట్‌బాల్ కొట్టినట్టు కొట్టాడు ఆ మేకని. అలా పడేసి అది అక్కడే చచ్చిపోయింది. ఆ వార్త విని మేక యజమానుడు గొల్లవాడు తన చుట్టముల గుంపుతో వచ్చి ఇంటి మీద పడి మేకకు జరిగినంత పని పాపయ్యకు చేయవలెనని సంకల్పించెను. ఇక ఏం చెప్పాడు? మేకను ఎట్టాగైతే తంతే మేక చచ్చిపోయిందో, అదే పని పాపయ్యకు గూడా చెయ్యాలని తన చుట్టాలందరిని తీసుకొని, ఆ మేక యజమాని అయినటువంటి గొల్లవాడు పాపయ్య దగ్గరికి వచ్చాడు. కానీ పలువురు చేరి మేకకు రూ. 4 వెలకట్టి చెరిసగము చెడుదుమని తుని తుని తగవు చేసి, తుని తగవంటే చివరికి వాళ్ళ గొడవను చేసి పాపయ్య చేత రూ. 2 వానికిప్పించి పంపిరి. ఇక ఏం చేశారు? ఆ మేకకు రూ. 4 కదా! కాబట్టి అది చచ్చిపోయింది కాబట్టి ఒక రూ. 2 నీకు అని చెప్పేసి తగవును తీర్చేశారట. తీర్చి పాపయ్య చేత రూ. 2 ఇప్పిచ్చారు. యజ్ఞంలో కూడా మేకలను చంపుటయే ప్రధానం కనుక పాపయ్యకు యజ్ఞ ఫలితము చేకూరిందని చెప్పవచ్చు. అంటే యజ్ఞాలు చేసేటప్పుడు కోళ్ళు, కోకలు కోళ్ళు, మేకలు కోస్తారు గదా! కోసి వాటిని చంపుతారు గదా! కాబట్టి ఈయన మేకని చంపాడు గదా! కాబట్టి యజ్ఞం చేసిన ఫలితం వచ్చింది గదా! అని చెప్తున్నాను అనే మన కవి వివరించాడు. లోకమున అందరును పీడించి ధనము సంపాదించి 10 పాకలు వేయించి అన్నము తినకుండా మలమలమాడి కుమ్మరుల చేత మేకలను చంపించి కుండలములు వేసుకున్న వానికి యజ్ఞఫలము తక్కి పాపయ్యకు దక్కపోవునా? ఇక మనకు యజ్ఞాలు చేసేప్పుడు అక్కడక్కడ అందరి దగ్గర అప్పులు చేస్తాం మనం.
అందరం పీడిస్తాం, పాకలేస్తాం, పందిళ్ళేస్తాం. ఇక అందరిని తీసుకొచ్చి కుమ్మరోడిని తీసుకొస్తాం. ఎందుకంటే మామూలుగా బ్రాహ్మణుడు దాన్ని చంపడు గదా! అందుకే కొమ్మరోడిని తీసుకొస్తాం. అతన్ని చంపిస్తాం. ఆ! వేసుకున్న వానికి ఇక మరి అట్లా చేసిన వాడికి యజ్ఞం వస్తుంది గదా! కాబట్టి అటువంటి వాళ్ళకి యజ్ఞ ఫలితము వస్తే మన పాపయ్యకి రాదా? అలాగే బ్రహ్మయు, ఋత్వికులు, సుగ్ఘాతయు, హోతయు, సధ్వరుడు మొదలగు వారక్కడ లేకుండా, మంత్రములతో పని లేకుండా అతడు గాంధర్వ వివాహం వలె అట్టహాసము చేయక రహస్యముగా యజ్ఞము చేయుటచే లోకులతనికి హీనునిగా చూచుచున్నారు. ఇక్కడ బ్రహ్మయు అంటే యజ్ఞం చేస్తారు గదా బ్రాహ్మణులు. ఆ యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మ యజ్ఞం చేస్తూ ఉన్నానుకో ఋత్వికులు. ఋత్వికులంటే యజ్ఞానికి కావలసినటువంటి ఏవైతే వస్తువులున్నాయో వాటన్నిటిని సమకూర్చేటటువంటి వారిని ఋత్వికులు అని అంటామనమాట. వారిలో సుగ్గాతయు, హోతయు, సద్వరుడు వీళ్ళందరూ ఏం చేస్తారు హోమానికి గావాల్సినవన్నీ తీసుకొచ్చి మంత్రాలను చదువుతారనమాట. అలాంటియి ఏమి చేయలేదిక్కడ. మన మేకను బలిచ్చేటప్పుడు. గాంధర్వ వివాహము వలె అట్టహాసము చేయక గాంధర్వ వివాహం అంటే తెలుసు గదమ్మా! పూలమాలను వేసుకుంటే గాంధర్వ వివాహం. అంతకుముందు పాణిగ్రహం గూడా ఉండేది. పాణిగ్రహం అంటే ఇప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం గదా! అలా షేక్ హ్యాండ్ ఇచ్చినా గూడా వివాహం అయినేవాళ్ళు. తర్వాత గాంధర్వ వివాహం అంటే దండలు మార్చుకుంటే గాంధర్వ వివాహం. దానికేమో అట్టహాసం చేయక్కర్లేదు గదా! అందరిని పిలిచేసి గోల చేసి ఇయన్నీ ఏం చేయక్కర్లేదుగా. గాంధర్వ వివాహం గదా! శకుంతల వివాహం చేసుకుంది. దుష్యంత మహారాజు కదా! అలాగా చేయక రహస్యంగా యజ్ఞము చేయుటతో లోకనదకి అంటే ఇలా రహస్యంగా మేకను బలిచ్చడం యజ్ఞం చేసిన ఫలితమే కదా! అందుకని ఇది ఎవరికీ తెలీదని లోకములో ఉన్న వారందరూ అతన్ని హీనుడిగా తక్కువగా చూస్తున్నారు. తక్కువ వర్ణము వారైన కుమ్మరుల చేత ముక్కు చెవులు మూసి బాధపెట్టి చంపించుట కంటే స్వచ్ఛమైన బ్రాహ్మణుడు స్వయముగా చంపుట వలన మేకకు సద్యో మోక్షము సంప్రాప్తమై ఉండునని ఒకడైనా ఆలోచింపడు కదా లోకములో న్యాయము లేదు. ఎందుకని ఒక కుమ్మరివాడిని పిలిచేసి వాడి ముక్కు చెవులను మూసేసి పాపం దాన్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు గదా! వాడి చేత చంపించే బదులు ఒక బ్రాహ్మణుడి చేత బ్రాహ్మణుడి చేతిలో మేక చచ్చిపోయింది గదా! దానికి మోక్షము కలిగింది అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అసలు లోకంలో న్యాయమే లేదు. ఇలా అంటున్నాడు. ప్రస్తుతము లోకులేమన్నను పాపయ్యకు భవిష్కాలమునకైనైనా రావలసిన రీతిని రాకపోదు. విద్ విద్యావిత్తకరి అని ఒక లోకోక్తి కలదు. ఇప్పుడు లోకులు ఎవరైనా సరే అతన్ని ఏమననా సరే, భవిష్యత్ కాలంలో అతనికి రావాల్సిన కీర్తి ప్రతిష్టలు రాకుండా ఉంటాయా? విద్యావిత్తకరి అంటే విద్యే గదా! మనకు విత్తము అంటే ధనము కదా! అని లోకోక్తి. లోకుల యొక్క ఉక్తి మాట. లోక ప్లస్ ఉక్తి. గుణసండమ్మ. ఉక్తి అంటే మాటలు. లోకులందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు కదా! పాపయ్య నేర్చుకున్న 9వ అట్టము కూడా నొకానొక విద్యతో చేరినదే కావున, దాని వలన అతడు ధన సంపాదన అప్పుడప్పుడు చేయుచుండెను. ఇక 9వ అట్టం తెలుసు కదమ్మా! తిట్ల వర్షం. క దాని వల్ల కూడా అతనేం జేశాడు, అది కూడా ఒక విద్యే కదా! అది అందరికీ రావు కదా! ఏది మాట మార్ప్ మార్ మార్పేసి ఏ అటు, ఇటు, ఇటు, అటు మాట్లాడేసి, ఎవరు ఎదుటి వారిని మాట్లాడకుండా చేసి, అది కూడా ఒక విద్యే కదా! అటువంటి విద్య కలిగిన వాడు అప్పుడప్పుడు ఆ విద్యతో కొంత ధనము సంపాదిస్తూ వస్తూ ఉన్నాడు. పచ్చని తోరణము కట్టుకొని ఎవరు వివాహము చేసుకొన్ననో, పాపయ్య ఆహ్, ఆన ఆహ్, పాపయ్య ఆడొక అవధాని బిరుదమో, దీక్షిత బిరుదమో, సోమయాజి బిరుదమో వహించి అచ్చోటకు పోయి సంస్కారులతో పాటు తన్ను కూడా సత్కరింపవలసిందని కోరుచుండును. ఇక ఏం చేశాడు ఎక్కడైనా వివాహం జరుగుతుందని పచ్చగా తోరణం కట్టేసి వివాహం జరుగుతుందని అక్కడికి వెళ్ళేసి అక్కడ ఏదో పెద్ద మనుషులు వస్తూ ఉంటారు గదా! వస్తే వారితో పాటు తను గూడా ఏదో ఒక బిరుదును లెక్కించుకుంటాడు. అంటే దీక్షితులనో, సోమయాజనో వెళ్లి వారికి ఎంత గౌరవ మర్యాదలు చేస్తున్నారో, తనకు కూడా అటువంటి మర్యాదలు చేయమని కోరుతాడు అక్కడ వివాహం చేసేటటువంటి ఆ వివాహ కార్యకర్తల్ని. అట్లు వారు సత్కరింపనిచో చిన్ననాట నుండియు ముష్టి జీవనమున కలబడి ఉండుట చేత ముష్టి యుద్ధము ప్రారంభించి పురోహితులను కన్యా ప్రధాతను వధూవరులను తద్బంధు గణమును తన తన నవ
నవమాఠముతో గొంతు వరకు దీవించి తోరణములు తెంపి పెండ్లి పందిరి యుద్ధ భూమిగా మార్చి తన పంతము నెగ్గించుకొని సంభావన దండిగా లంకించుకొని వచ్చును. ఇక ఏం చేశారు? వాళ్ళు గనక సత్కరించలేదనుకో ఆ విధంగా ముష్టిఘాతకం అంటే తన్నడం అన్నమాట. దాని చిన్నప్పటి నుంచి ఉంది గదా! అలాగా వాటిని పిడిగుద్దులు అన్నమాట. ముష్టిఘాతం పిడిగుద్దులతో గుద్దడాన్ని ముష్టిఘాతకం అంటారు. అలాగా వారితో తన్నడమో, లేకపోతే అక్కడున్న కన్యా ప్రదాత అంటే కన్యా ప్రద అంటే కన్యను దానం చేసేవారు. అంటే పెళ్లి కూతురు తల్లిదండ్రులు. అలాగే వధూవరులు పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె వధూవరులను. తద్బంధుగణమును తత్ ప్లస్ బంధుగణము. జస్ట్ సంధి నాన్న. అల్లటువంటి ఆ బంధుగణం అంటే తత్ అంటే వారి యొక్క ఏది పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుని యొక్క బంధువులను. గణము అంటే సమూహాన్ని. తన తన నవహట్టాసము తెలుసు కదా! తిట్ల వర్షం. అలా గొంతు వరకు వారిని తిట్టడం కాదు ఇక్కడ ఆ తిట్ల వర్షంతో వారిని దీవించి, ఇక అప్పటికి వారు సంభావన ఇవ్వలేదనుకో సంభావన అంటే ధనము. ఇవ్వలేదనుకో, అక్కడున్న తోరణాలని తెంపేసి, అదొక యుద్ధ భూమిగా మార్చేసి, వారు తనకు గట్టిగా డబ్బులు ఇచ్చే ధనాన్ని ఇచ్చేంత వరకు సంభావన అంటే పురోహితులకు ఇచ్చేటటువంటి దాన్ని సంభావన అంటారు. అలాగా గట్టిగా సంభావన ఇచ్చేంత వరకు ఇక తీసుకొని అప్పుడు అక్కడి నుంచి దండిగా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందుచేత అతనిని బండబూతుల పాపయ్య బండబూతుల పాపయ్యనియో, పిడిగుద్దుల పాపయ్యనియో 2 పౌరుష నామములు కలిగినవి. ఈ విధంగా వాళ్ళని తిట్టి వాళ్ళ దగ్గరున్న ధనాన్ని తీసుకొని వెళ్తాడు. తనకు కావాల్సింది ఏదైనా తీసుకొని వెళ్ళిపోతాడు గదా! అందుకనే అక్కడున్న వారందరూ కూడా అతనికి పౌరుష నామాలు 2 పెట్టారు. ఏంటి? పిడిగుద్దుల పాపయ్య, బండబూతుల పాపయ్య అని. ఇది ఎగ్జామ్‌కొచ్చే క్వెషన్ నాన్న గుర్తుపెట్టుకోండి. పాపయ్యకు గల పౌరుష నామాలు ఎన్ని? అవి ఏవి? పాపయ్యకు పౌరుష నామాలు 2. 1 బండబూతుల పాపయ్య, 2 పిడిగుద్దుల పాపయ్య. ఇది ఎగ్జామ్‌కొచ్చే క్వెషన్ నాన్న. ఇంకా చూడండి. అంతటితో ఊరుకుంటాడా? అధికారుల ఇండ్ల చుట్టూ తిరిగి, వారి సేవకులను ఆశ్రయించి, చుట్టములను ఆశ్రయించి, పండ్లు, పంచదార, చిలకలు మొదలగు సూడిదలంపి, అధికారులను అనుగ్రహమునకు పాత్రులై, కొందరి ఈ ఈ కొందరీకలి ఈ కలియుగమున బిరుదులకు అనర్హులయ్యో సంపాదించుచుందురు. పాపయ్య సంపాదించిన బిరుదము లట్టివి కావు. బిరుదుల నిమిత్తము ఒకరిని ఎన్నడూ ఆశ్రయింపలేదు. అతని కంఠశక్తియు, భుజశక్తియు అతనికి బిరుదులు సంపాదించి పెట్టినవి. కాని అధికారుల కటాక్ష వీక్షణముల చేత ప్రసాదింపబడినవి కావు. ఇక చూడు కొంతమంది మనకి బిరుదులు గావాలంటే ఏం చేసాం, అధికారుల చుట్టూ తిరుగుతాం. వారికి సేవలు చేస్తాము. వారికి ఎవరైనా చుట్టాలు, బంధువులుంటే వారికి ఇక పంచదార చిలకలు అంటే తెలుసు కదమ్మా! చక్కెరతో పాకంతో చేస్తారు గదా! శ్రీమంతాలప్పుడు ఇస్తూ ఉంటారు. అలాగే అట్లాంటి పంచదారలో సూడిదలంపి సూడిదలు అంటే పిండి వంటలమ్మ. ఆ పిండి వంటల్లో కూడా పెట్టి అట్లా అధికారులను మంచిగా మచ్చి చేసుకొని, వాళ్ళు నాకు పలానా బిరుదు కావాలని అడుగుతూ ఉంటారు. అయితే పాపయ్య అలాంటియి సంపాదించి అటువంటి బిరుదులైతే కాదమ్మా. అతనికి కంఠశక్తి వల్లే అంటే అతను తిడతాడు గదా! ఆ తిట్ల వర్షం వల్ల, ఆ కంఠశక్తి వల్ల, భుజబలం గుద్దుతాడు, తంతాడు గదా! ముష్టిఘాతకం. ఆ భుజం వల్ల అతనికి ఆ బిరుదులు వచ్చినవే తప్ప, ఎవరి కరుణ కటాక్ష వీక్షణముల చేత ప్రసాదింప అంటే కటాక్షం అనడు వారి యొక్క అంటే మెప్పు కోసం వారి యొక్క దీవెనలతో వచ్చిందైతే కాదు. ఇక్కడ కటాక్ష వీక్షణములు వృత్తానుప్రాసాలంకారమమ్మ. ఒక హల్లు అనేక సార్లు ఆవృత్తమైంది కాబట్టి దీన్ని వృత్యానుప్రాసాలంకారము అంటారు. పాపయ్యకు 9వ ఆట్టము నేర్పిన గురువెవరైనా ఉందురని మీరు సందేహము తోచవచ్చును. అయితే 9వ ఆట్టం తిట్ల వర్షం నేర్పించారు గదా! కాతే దీన్ని తిట్టడం, కొట్టడం, అరవడం ఎన్ని మాటలు తిప్పి తిప్పి మాట్లాడటం ఇయన్నీ ఎవరైనా నేర్పించారంటారా? అట్లా గురువైతే ఎవరు లేరు. అతనికి గురువే లేడు. గురుకుల వాసము లేకయే, శుశ్రూష పీడ లేకయే ఎందరో బహువిద్యలలో అధిక ప్రౌఢులైనారని మనం వినుచుండలేదు. కొంతమంది ఏం చేస్తారు గురువు దగ్గరికి వెళ్లరు. ఏ ఆ గురువు దగ్గర నివాసము ఉండరు. శుశ్రూష అనంటే గురువుకు సేవ చేయటం అన్నమాట. అతని దగ్గరే ఉండేసి అతనికి కావాల్సినయన్ని సేవలు చేయటమనే శుశ్రూష అంటాం. అటువంటి శుశ్రూష చేసే పనైతే లేదు. అలాగా అనేక మంది విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. అటువంటియయితే మన పాపయ్య అయితే ఏమి చేయలేదమ్మా. తన విద్యా విషయమున మనకు పాపయ్యయు అట్టి పట్టికలో చేరదగిన వాడేసుండి అయితే ఎవరైతే అట్లాగా విద్య నేర్చుకుంటారో అటువంటి వారిలో మన పాపయ్య
ఒకడు. ఎట్లంటే, ఇట్లనినా మీకు నవ్వ నవ్వ మొదలుపెట్టుదురు. ఇట్లా అన్నా అనుకో, ఇదేంది ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి మీరు నమ్మకుండా నవ్వుతారేమో. నవ్వటం మొదలుపెట్టేస్తారు మీరు. ఎలా అంటే, వాల్మీకి ఛందో వ్యాకరణాది లక్షణ జ్ఞానము గురుబోధ లేకయే సముపార్జించదన్న మీరహహా అని నవ్వి ఆనందింతురు. వాల్మీకికి ఆయన ఒక దొంగ గదా! అంతకుముందు. కదా! ఆయన కథ గూడా ఉంది గదా! మనకి. మట్టి కుండలో పుట్టాడు కదా! మరి అటువంటి వాల్మీకికి అంటే ఛందస్సు లక్షణాలతో, వ్యాకరణాలతో కూడినటువంటి అవన్నీ ఏమైనా గురువేమన్నా సా అతనికి గురువు వల్ల సంపాదించుకున్నాడా? లేదు కదా! అలాగంటే మీరు నవ్విస్తూ ఉంటారు. భాగవత ప్రణేత యగు పోతరాజు సహజ పాండిత్యము కలవాడని చెప్పినంత మాత్రముననే విశ్వసింతురు. పోతన భాగవతం రాసినటువంటి పోతరాజు అంటే పోతనమ్మ. ఆయన పాండిత్యము అంటే ఆయన ఎవరి దగ్గర విద్యను అభ్యసించలేదు. ద దైవత్వం వల్ల అతనికి వచ్చినది ఆ విద్య అని అంటే మీరు నమ్మేస్తారు గదా! సహజ పాండిత్యం ఒకరి సొమ్మ. సహజంగా వచ్చినటువంటి పాండిత్యం అంటే ఒకరి సొమ్మ. ఒకరేమన్నా ఇస్తేనే వస్తుందది. అంటే పాండిత్య తెలివితేటలు. ఒకరేమన్నా ఇస్తే వస్తాయా మనకేమన్నా? లేతే ఒకరిది సొమ్ము అదేమన్నా మన దగ్గరికి రావటానికి. ఈ విద్య, ఆ విద్య అనకుండా సకల విద్యలలో వారి వారి పూర్వజన్మ వశముననో, అదృష్ట వశముననో సహజ పాండిత్యము ఉదయించుచుండును. ఈ విద్య అనేది ఎవరి వల్లో కాదమ్మా. అది మన పూర్వజన్మ సుకృతం వల్ల, లేదా మన వంశంలో ఎవరైనా ఉంటే వారి వల్లనో, ఏ అదృష్టం వల్లో మనకు ఆ పాండిత్యం అనేది, మనకు ఆ తెలివితేటలవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి పక్షపాతము మాని పాపయ్యకు కూడా విద్యలో అట్టి ప్రతిభా విశేషము కలదని నమ్ముడు. కాబట్టి మీరందరూ పక్షపాతం వదిలిపెట్టేసి, పాపయ్యకి గూడా ఇలాంటిదే అదృష్టం వల్ల అతనికి అబ్బిందని చెప్పేసి మీరు నమ్మండి. అతని పుణ్యమేమో కాని పాపయ్యకు బాల్యము నుండియు అద్వైత స్థితి సహజముగానే కలిగినది. అతను ఈ పుణ్యం ఏ పుణ్యం చేసుకున్నాడేమో చిన్నప్పటి నుంచి అద్వైత స్థితి. అద్వైత స్థితి సిద్ధి అనంటే అంతా సమానమే. మనమంతా ఒకటే అనే భావన అతనికి చిన్నప్పుడు కలిగిందట. ఎంతెంత శ్రమపడి ఎందరెందరో గురువులకు శుశ్రూష చేసి శంకర భాష్య సమేతముగా నిషత్తులు భగవద్గీతయు బ్రహ్మసూత్రములు వల్లించిన మహానుభావులకే స్థిరమైన అద్వైత భావము వార్ధక్యమందైన కలుగుట మిక్కిలి కష్టము. ఇక్కడ ఎంతో మంది గురువుల దగ్గర శుశ్రూష చేస్తారు. అంటే గురువు దగ్గర సేవ చేసి అతని దగ్గర విద్య నేర్చుకుంటారు. కదా! శంకరాచార్యులు అలాంటి వాళ్ళు ఎంతో మంది. దశోపనిషత్తులు అనేక ఉపనిషత్తులు చదివిన వారున్నారు. భగవద్గీత చదివిన వారున్నారు. బ్రహ్మసూత్రాలు వల్లించినటువంటి వారు. ఎంతో మంది మహానుభావులున్నారు. వారందరికీ వార్ధక్యం అంటే ముసలితనం. అంటే ముసలితనం అయినా కూడా మనమంతా సమానమా అనే అద్వైత భావం వాళ్ళకి కలగటం చాలా కష్టం. అట్టి ఎడ నూనూగు మీసాల మొలకలెత్తక మునుపు ఉపనయమైన పొ కాకమునుపే గోనమును విడిచి అంగవస్త్రమును కట్టక మునుపే మాటలైనను సరిగా రాకమునుపు పరవస్తు భేద జ్ఞానము నశించి పరవస్తువులన్నీయు తన వస్తువులే అను అద్వైత భావం కలుగుట ఎంత గొప్ప మాట. అతనికి మన పాపయ్యకి అప్పటికి మీసాలుగా కూడా రాలేదు. ఉపనయనం చేయలేదు. తర్వాత అతను అప్పటి వరకు మన పంచెకట్టు అంగవస్త్రములను కట్టుకునను అంటే పంచెలు అవంటే గోనములు విడిచి అంటే అప్పటిదాకా వాళ్ళు గోచిలాంటి అలాంటివి కడుతూ ఉంటారు గదా! చిన్న చడ్డీల్లాంటివి. అవన్నీ వదిలేసి అంగవస్త్రములు కట్టుకుంటారు గదా! అంగవస్త్రాలు అంటే చక్కగా పంచె కట్టుతారు గదా! అవన్నీ కట్టుకోక ముందే ఇతనికి ఇది పరాయి వస్తువు, ఇది మన వస్తువు అనే భేదభావము లేకుండా అంతా మనమే, అన్నీ మన వస్తువులే, అన్నీ మనయి వాళ్ళే మనయే అనే భావన కలగటం ఎంత గొప్ప విషయం అది. అది ఎంతటి వారికి లభించును? అది ఎంత గొప్ప వాళ్ళకి అలాంటి భావన కలుగుతుంది. పూర్వయుగములో అట్టి బుద్ధి అనేకులు ఉదయించి ఉండవచ్చును. పూర్వంలో ఇట్లాంటి గుణం కలిగిన వాళ్ళు చాలా మంది ఉండవచ్చును. కానీ కలియుగములో అది మందపల్లి నివాసుడగు పప్పుబొట్ల పాపయ్యకే సిద్ధించినది. కానీ ఈ కలియుగంలో మన పాపయ్య మందపల్లిలో నివసించేటటువంటి మన పాపయ్యకు మాత్రమే ఈ అద్వైత భావన అంతా సమానమైన భావన అతనికి కలిగినది. నాణ్యములు కాని, చెంబులు కాని, వెండి గిన్నెలు కాని, వస్త్రములు కాని, తినియుడు పదార్థములు కాని అతని కంటబడినా ఎప్పుడో అవి అతని చేతబడినవే. అతని చేతబడినవంటే ఎక్కడన్నా డబ్బులు గాని, చెంబులు గాని, వస్త్రాలు గాని, మనం తినే పదార్థాలు కనిపించినాయనుకో అతను తీసేసుకుంటాడనమాట. ఇది నీ వస్తువు, నా వస్తువు అనేది అద్వైత భావన కదా! అందుకని అన్నీ అతను అడగడు, పెట్టడు. ఏమి లేదు. అతను తీసేసుకుంటాడు. ఈ వస్తువు తీసితినాయని ఎవరైనా అడిగిన పక్షమున అతడు స్పష్టముగా లేదని చెప్పుచుండును.
లేదనుటలో అతడు అబద్ధమాడినని ఎవరూ తలంపకూడదు. గజం మిథ్య, పలాయనం మిథ్య అన్నట్లు వస్తువు లేదు, దొంగతనము లేదని అతని అభిప్రాయమై ఉండవచ్చును. లోకులు కాకులు వంటి వారు కదా! పాపము పాపయ్య లేమి చేతనో, అద్వైత భావము చేతనో, హస్త చాపల్యము చేతనో, చిరతర అభ్యాసము చేతనో, హస్తలాఘవము చూపు అభిలాష చేతనో గ్రామంలోనున్న కొన్ని ఇండ్లలో చొరబడి కొన్ని వస్తువులను గ్రహించవాడనుకొనుడు. ఇక ఏం చేస్తారు? ఎవరైనా వస్తువు కనపడలేదు. "నువ్వు చూసావా పాపయ్య" అంటే అతనేంటి, నేను చూడలేదు. అక్కడ వస్తువుందా?" అని అంటాడు. అంటే దీని మనసులో ఏమిటి? ఆ వస్తువు చూసావా? నువ్వు తీసావా? అంటే ఆయన వస్తువు ఆయన తీసుకుంటే తప్పేముంది? ఎందుకంటే ఆయన వస్తువే దానికి ఇది ఆయన వస్తువు ఎందుకంటున్నాడు? ఆయనకి అద్వైత భావము కదా! అన్ని వస్తువులు తనయే గదా! అని భావించేది. అలాంటప్పుడు ఆడ వేరే వస్తువు ఎక్కడుంది? అది కదా! అతని ఆలోచన, భావము. అతనికి వేరే వస్తువైతే లేదు. ఎవరి వస్తువు లేదు. అందువల్ల ఆడ వస్తువైతే లేదు. దొంగతనము జరగలేదు. కదా! అందరూ ఏమంటారు? ఈ లోకులు అనేక మంది కాకులు కదా! లోకులందరూ. అందువల్ల పాపయ్యకి చదువు లేనందువల్లో, పేదరికం వల్లో వీళ్ళందరూ హస్తలాఘవం అంటే దొంగతనం చేయటం. ఇలాంటి అభిలాష చేతన గ్రామంలో కొన్ని ఇండ్లలో ఏం చేసేవాడు? ఆ ఇండ్లలో చొరబడి అతనికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే అంతా తనదే గదా! ఊరు వాళ్ళు తన వాళ్ళే. ఊరి వాళ్ళ వస్తువులు తనయే. ఊరి వాళ్ళ ఆహ్, హ్మ్, ఊరి వాళ్ళ చేసుకున్న చెట్ల పాదులు తనవే కదా! గ్రామవాసులు తమ పుట్టి అంతయు మునిగిపోయినట్లు పెద్ద గోల చేసి అతని అల్లరి పెట్టి. గ్రామంలో ఉన్న వారందరూ ఏం చేస్తారు? ఇతను దొంగ, ఇతను అన్ని తీసుకెళ్ళిపోతున్నాడు, ఏది ఉంచట్లేదు, మమ్మల్ని అడగట్లేదు, చేయట్లేదు, అన్ని వస్తువులు తనే అంటున్నాడని గోల పెట్టడం మొదలుపెట్టారు. పరుల వస్తువేమియో తన వస్తువేమిటనియో అద్వైత భావం పాపయ్యకున్నట్లు వస్తువులు తమ ఇంట నుండినేమి, పాపయ్య ఇంట నుండిన ఏమియో అద్వైత భావం గ్రామవాసులలో నొక్కరికైనా లేకపోయినది. ఇక మన పాపయ్యకేంది? తన వస్తువు, పరాయి వస్తువు అనేది లేదు కదా! అలాంటప్పుడు తన ఇంట్లో ఏమి, వస్తువు గలవాళ్ళ ఇంట్లో ఉంటే ఏమి, 2 ఒకటే కదా! అలాంటి భావం వస్తువు గలవారికి ఎందుకు అనిపించటం లేదు? నా దగ్గర ఉంటేనేమి, పాపయ్య దగ్గర ఉంటే ఏమి అని అద్వైత భావం కలిగి ఉండాలి కదా! ఎందుకో మరి ఆ గ్రామం వాసుల్లో వారందరికి అలాగా అనిపించడం లేదట. అందుచేతనే వీరు పాపయ్యతో పోల్చతగరు. కాబట్టి వీరందరూ పాపయ్యతో సమానం కాదు. అట్టి అద్వైత భావం అతనికుండుట చేతనే పాపయ్య చరిత్ర అక్షరరూపముగా ఆంధ్రదేశమున ప్రచారమగుచున్నది. అందుకే ఇటు అద్వైత భావం అంతా మనమంతా ఒకటనే భావం ఉన్నది కాబట్టి పాపయ్య చరిత్ర ఈ అక్షర రూపంలో ఇప్పుడు మన ఆంధ్రదేశంలో మనం అందరం చదువుకుంటూ ఉన్నాం. అట్టి భావము శూన్యమొకట చేతనే మందపల్లి గ్రామవాసులలో ఘనులకు తర్క వ్యాకరణ జ్యోతిష శాస్త్ర పండితులున్నను వారి చరిత్రములు లిఖింపబడుచున్నవా గ్రామస్తులు చేత చేసిన అల్లరి వలన వివాహయోగ్య వయస్కుడైన పాపయ్యకు పిల్లనిచ్చుట ఎవరూ రారైరి. ఇప్పుడు అందులో తర్క వ్యాకరణం అంటే చక్కగా వ్యాకరణాన్ని రాసేటటువంటి వారు, జ్యోతిష్యం వారు, పండితులు ఉన్నటువంటి వారందరికి కూడా అటువంటి వారందరి చరిత్రలు ఇప్పుడు మనకు లభించినవా? లేవు కదా! మన పాపయ్య చరిత్రే కదా మనకు లభించి మనం ఇప్పుడు చదువుకుంటున్నాము. ఈ విధంగా పాపయ్యను అల్లరి చేయటం వల్ల వివాహ వయస్సు వచ్చినా కూడా పాపయ్యకి ఎవరును కూడా పిల్లనివ్వటానికి ముందుకు రాలేదు. తన కుమారునకు వివాహము కాలేదని విచారించి తల్లి కాలధర్మము పొందెను. కాలధర్మం అంటే అర్థం చేసుకోండమ్మా అది జాతీయం. కాలధర్మం అంటే చనిపోయారు అని అర్థం. అలా కుమారుడు వివాహం కాలేదని విచారించి అంటే బాధపడేసి కొంతకాలానికి వాళ్ళ తల్లి చనిపోయింది. ఆదీనము తప్పిన ఆడపడుచులు కాని మరి ఏ ఆడదిక్కు కాని లేకపోవటచే అతడు అప్పుడప్పుడు వంట చేసుకొనవలసి వచ్చెను. ఆదీనము తప్పిన ఆడపడుచులు గాని, అంటే ఎవరన్నా తన ఆడపడుచులు గాని, ఎవరైనా కూడా ఎవరు లేనందువల్ల అతనికి ఎవరు వంట చేసి పెట్టేవాళ్ళు దిక్కంటూ లేదు. అతనే వంట చేసుకొని ఉన్నారు. ఇక బ్రాహ్మణార్థముల వలన అతడు పొట్ట పోసుకొనగలడు. ఇక్కడ ఎవరు లేరు, వండి పెట్టేవాళ్ళు లేదు గదా! అందుకని బ్రాహ్మణార్థానికి వెళ్లి, ఇక ఆ బ్రాహ్మణార్థంలో తన భోజనాన్ని చేస్తూ ఉండేవాడు. కానీ 3, 4 చిక్కులు సంభవించినవి. అందులో 3, 4 చిక్కులైతే
ఉన్నాయి. అందులో 3, 4 చిక్కులైతే ఉన్నాయి. ఏంటంటే, మున్నూట 50 దినములు భోక్తయ్యై ఉండుటకు గ్రామమున 360 గృహములు ఉన్నవి. అయితే 3 పూట్ల మున్నూట అంటే 3 పూట్ల. 50 50 దినములు భోక్తి అయి ఉండుటకు అంటే 50 దినములు 50 రోజులు దినాలు అంటే 50 రోజులు భోక్త, భోక్త అంటే ఒకడు వెళ్ళేసి భోజనం చేయాలి కదా! ఒకడిని పిలిచి భోజనం పెడతారు. బ్రాహ్మణుని ఒకళ్ళన్నా పిలిచి భోజనం పెడతారు. గ్రామమున 320 గృహములు లేవు. అంటే రోజుకొకళ్ళు పిలిచినా 320 రోజులు కావాలి గదా! అట్లన్ని గృహాలైతే లేవు ఆ మందపల్లిలో. ఆ కాలమున మందపల్లిలో ఉన్న బ్రాహ్మణ గృహములే 40, 50. అందులో బ్రాహ్మణ గృహాలు ఏమున్నాయి? 40, 50 గృహాలు మాత్రమే ఉన్నాయట. ఇంటికి 2 ఆబ్దికాల కన్నా ఎక్కువగా ఉండవు. ఆబ్దికము అంటే చనిపోయిన వారికి దినం పెడతాం గదమ్మా! తద్దినము అంటాం. తద్దినాన్ని తద్దినము అంటారు. దినము అంటే చచ్చిపోయినప్పుడు చేస్తాం గదమ్మా! 11 రోజులు. దాన్ని దినము అంటాం. ఈ ఆబ్దికాలు ఆబ్దికము అనంటే సంవత్సరానికొకసారి ఆ తిథి నాడు పెడతామనమాట. ఏ తిథి చనిపోతే దాన్ని ఆబ్దికము అంటారు. తద్దినం అని కూడా అంటారు. ఇలాగా ఇంటికి ఇద్దరుంటారు. అంటే వాళ్ళ అమ్మ, నాన్నకే కదా పెట్టుకునేది. కాబట్టి 2 ఉంటాయి. అదియు కాక ప్రతివారు పాపయ్యనే పిలువరు కదా! అందరూ పాపయ్యనే పిలుస్తారా బ్రాహ్మణుడుగా? అక్కడున్న 50, 60 ఇళ్ళున్నయి. 50, 40, 40, 50 ఇళ్ళుంటే అందులో ఇంకొకళ్ళని పిలవచ్చు కదా! పిలువదలుచుకున్న వారు కూడా అతను కలహప్రియుడని ఎంచి పిలుచుట మానిరి. ఎవరైనా పిలవాలనుకున్న వాడు ఏం చేస్తారు? కలహప్రియుడు. అంటే గొడవలు పడతాడు గదా! అందుకని పిలవటం మానేశారు. వస్త్రమియ్యలేదనియో, దక్షిణ స్వల్పముగా ఇచ్చినారనియో, అతడు గృహ యజమానితో తరచుగా తగవులాడుచుండును. ఇక ఏం చేసాడు దక్షిణ ఇవ్వలేదు. అంటే మన పూజ అయిపోయిన తర్వాత తాంబూలంలో పెట్టి ఎంతో కొంత మనం 10, 20 పెట్టి దక్షిణ పెడతాం గదా! అది. దాన్ని దక్షిణ అంటారు. అంటే మనకు నచ్చినంత, మనకు ఇష్టమంత తాంబూలంలో ధనం రూపంలో గాని, బంగారం రూపంలో గాని, వెండి రూపంలో గాని ఇచ్చేదాన్ని దక్షిణ అంటారు. ఇంకేమైనా వస్తువులు కానీ అన్ని. కానీ, ఆ యజమానితో తక్కువిచ్చారంటే ఒప్పుకోడనమాట. అతనికి ఎక్కువగా కావాలి. తక్కువగా ఇస్తే అస్సలు ఒప్పుకోడు. వస్త్ర రూపాన గాని, దక్షిణ రూపంలో డబ్బులైనా గాని, వస్త్రాలు కానీ అతనికి దండిగా ఇవ్వాలి. ఇతడు కంఠమెత్తి కేకలారంభించిన భూదేవతలే కాక, శ్రాద్ధమునకు వచ్చిన విశ్వదేవతలు, పితృదేవతలు కూడా గడగడ వణికి పారిపోవుదురని గ్రామస్తుల అభిప్రాయము. ఇక అతను ఇవ్వలేదనుకో, ఇక కంఠమెత్తి అంటే పెద్దగా తిట్ల వర్షం ప్రారంభించేస్తాడు. అప్పుడు మరి శ్రాద్ధానికి వచ్చినటువంటి దేవతలందరూ ఉంటారు గదా! ఎవరికైతే పెడతా ఆ పితృదేవతలకు వాళ్ళు గూడా భయపడి పారిపోతారట. అని గ్రామస్తులు అతన్ని పిలవటం తగ్గిచ్చారు. అది అట్లుండగా నియంత్రితుడై పాపయ్య శ్రాద్ధ భోజనము చేసి వెళ్ళునప్పుడు గృహ యజమానుల కన్ను బ్రామి ఏదో వీలు చుచ్చుకొని గిన్నెయో, పంచపాత్రయో పట్టుకొని పోవును. ఇక అదొకటి జేస్తాడు. ఇంక రెండో పనేం జేస్తాడు, అట్లా కుదరలేదనుకో, ఇక నియంత్రుడై ఉంటాడనమాట. అలాగ తను సైలెంట్‌గా ఏమీ ఉండడు. ఏం జేస్తాడు, ఆ పాపయ్య శ్రాద్ధ భోజనం చేసేసి, వెళ్ళేటప్పుడు అక్కడున్నటువంటి పంచపాత్ర అంటే తెలుసు గదమ్మా! ఉద్దరణి. నీళ్లు ఇస్తాం గదా! అదే పంచపాత్ర అంటాం. అంటే గ్లాసులో నీళ్లు పోసేసి దాన్ని మనం తీర్థం తీసుకుంటాం. దాన్ని పంచపాత్ర అంటాం. అలా పంచపాత్ర గాని, లేతే అక్కడున్నటువంటి ఏదైనా గిన్నె గాని, వీలు దొరికితే ఏది దొరికితే అది. దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాడు. శ్రాద్ధ భోక్తలకు కుదక కుంభదానము చేయవలెనని శాస్త్రము మందుండినను, సాధారణముగా ఇట్లెవ్వరూ చేయకపోవుటచే, పితృకర్మలు చేయువారికి కుదవ కుంభదాన ఫలము కల్పింపవలయునని పాపయ్య ఏవో పాత్రలు పట్టుకొని పోవుచుండునని పౌర బ్రాహ్మణులు తెలుసుకొనలేక అతన్ని భోక్తగా పిలుచుట మానుకొనిరి. అంటే కుదువ దానము. అంటే అతనికి కుంభదానము అంటే ఒక గిన్నెడంత దానము ఇవ్వాలి అని చెప్తారు గదా! అందుకని ఒకాళ కొంతమంది ఈ శ్రాద్ధ పెట్టేటటువంటి వాళ్ళు అతను ఇట్లా ఇవ్వలేకపోతారు గదా! కదా! అప్పుడు అలా ఇస్తే పితృదేవతలు కర్మలు చేసిన ఫలితం వస్తుంది గదా! అలా ఇవ్వలేని పక్షమున వాళ్ళక్కడున్న ఏ చెంబో, పాత్రో ఏదోటి పట్టుకోబోతున్నాడు మన బాపయ్య. అప్పుడు పుణ్యం లభిస్తుంది కదా! అని ఇతను భక్తగా పిలిచేవాళ్ళు ఎందుకు అనుకోవట్లేదో ఏమో! అందుకనే అతను తప్పుగా భావించారు తెలుసుకోలేనందువలన, అలా తీసుకెళ్ళిన పుణ్యమే వస్తుంది అని తెలుసుకోలేనందువలన అతన్ని భోక్తగా అంటే శ్రాద్ధ భోజనానికి పిలవటము అనుకున్నారు. మనము ఇంతటితో ముగిద్దామా? మళ్ళీ రేపు మిగతాది
మళ్ళీ పార్ట్ 3లో మళ్ళీ చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.